హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ తెలుగు గేమింగ్ గెస్ట్ అని అనుకుంటున్నారా? కాదు, వెల్కమ్ టు టీపీ గేమింగ్ గెస్ట్. ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే దిగుతుంది. దాన్ని ఒకడైతే చాలా డ్యామేజ్ ఇచ్చానన్నమాట. వాడు కూడా ఆఫ్లైన్ అనుకుంటా ఆ స్క్వాడ్ లో. ఓకే, నాకైపోయాడు. చేసేద్దాం. ఓకే, ఇంకా కిల్ కూడా అయిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే ఉంది. మ్యాజిక్ లేదు, బొక్క లేదు. అంటే టీపీ గేమింగ్ ఎక్కకొని కింగ్ ఆఫ్ తెలుగు గేమింగ్ అకౌంట్ నేమ్ ని చేంజ్ చేశాను అన్నమాట. అది ఎందుకంటే మా గిల్డ్ నేమ్ అయితే టీమ్ పుష్ప అన్నమాట, అందుకు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా గిల్డ్కి జాయిన్ అవ్వాలా? దాని గురించి తర్వాత అయితే మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకడున్నాడు, మనకి డ్యామేజ్ కూడా ఇచ్చాను. అంటే వీళ్ళు ఇక్కడ రివైవ్ అయితే ఇచ్చారు, అక్కడ నేను నాక్ చేశాను కదా వాళ్ళకి అనుకుంటా. ఓకే, వీళ్ళకి ఫుల్ డ్యామేజ్. ఓకే, వీళ్ళు కూడా పడ్డాడు. ఓకే, అయిపోయారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అయిపోయారు. నేను పీక్ అయితే వెళ్దాం అనుకుని ఉన్నాను. ఓకే, హాయ్, హలో ఉన్నారు అందరూ. ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే వచ్చిందన్నమాట. డ్యామేజ్ అయితే వాళ్ళకి పడింది. నాకు లేపేశారు అమ్మ స్వామి. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత, ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మీరైతే మర్చిపోకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, అలానే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక్కడ మనకైతే నెట్వర్క్ పోయిందన్నమాట, అందుకు ఎనిమిది అయితే ఈజీ కొట్టేశాడు. ఇంకా వీళ్ళైతే రివై అయితే అడుగుదాం. ఓకే, వీడైతే రివై వీరా అంటే ఎనిమిది గెలుపుతున్నాడు. అంటే ఇక్కడ మా స్క్వాడ్ లో మేము 4-4 అయితే ఆడుతున్నాం. ఇందులో నేను పుష్పరాజ్ 4 అన్నమాట. ఇంకొకరు నా ఎల్డర్స్ ఇద్దరు, ఐఎన్డి విరాట్ అండ్ ఎస్బిఐ లూస్. వీడైతే ర్యాండమ్ ప్లేయర్. ఓకే, రివైవ్ ఇచ్చాడు అనమాట. నేనైతే ఇక్కడే మిల్లోనే దిగాను. ఇక్కడ పైన అయితే ఎనిమిది ఉన్నాడు, గుట్ట పైన. వాడిని ఏమైతే లాక్ కావట్లేదు. దగ్గరికి పోదామా? బయటికి వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వాడైతే బయటికి అయితే రావట్లేదు. ఓకే, మనమైతే దగ్గరికి పోయి లేపేద్దామని. పైకే వెళ్ళిపోదాం. వాడైతే అక్కడే ఉంటాడు అనుకుంటున్నా, లేకుంటే నేను చూసే ఛాన్స్ ఉంది. బట్ చూద్దాం. వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడా? ఇక్కడే ఉన్నాడు అనమాట. చూసేశాడు, మనల్ని అయితే చూసేశాడు. ఇదైతే ఎస్ఎంఎస్ అయితే. ఓకే, వాడి కూడా నాకు డ్యామేజ్ అయితే ఇచ్చాడనమాట. వాళ్ళ ఫుల్ కూడా చేసాము. ఓకే, ఇక మనమైతే ఇక్కడ వాడు ర్యాండమ్ ప్లేయర్ అయితే ఇక్కడే వచ్చి నాకయ్యాడు, అందుకు నేను వెళ్తున్నాను. ఎంతమంది ఉన్నారో ఏమో, ఎనిమిది అయితే ఉన్నారనమాట. కొని అక్కడ లాంగ్ అయితే మనం ఏసీఐటీలో అయితే డ్యామేజ్ ఇచ్చాను, నాకు కూడా చేశాను. ఓకే, ఫుల్కిలో కూడా వచ్చేసి ఇంకా 5 ఉన్నారు. ఒకటి 56. వాడైతే కవర్లోకి అయితే వెళ్ళిపోయాడు. మనమైతే ఆ ఇంటి దగ్గర కన్నా వెళ్ళిపోదాం. డేటా డ్యామేజ్ అయితే ఇచ్చాడనమాట. ఇక్కడ ఒకడు ఉన్నాడు. వాడిని కొట్టేశాడు అనమాట ఫ్రెండ్స్. కింద ఒకడు, పైన ఒకడు, వాళ్ళ టీమేట్ అనుకుంటా. ఓకే, పర్లేదు. ఇక్కడ వీడ్ చూడండి, జోన్ లో ఉన్నాడు. ఎస్బిఐ లూస్ కూడా జోన్ లోనే ఉన్నాడు. ఓకే, రివైవ్ అయితే ఇచ్చాడనమాట నాకైతే. నేను వచ్చి వీక్ లోనే వచ్చానమాట. అదే నెట్వర్క్ లేకుండా నాకు అయిపోయాయి చూడ, ఆ ప్లేస్ కి అయితే వచ్చాను. ఓకే, ఇక్కడ లూట్ కూడా ఏది అంతగా లేదు. ఇక్కడ లూట్ ఏదన్నా దొరుకుతుందా అని చూసాను అన్నమాట ఫ్రెండ్స్. నా దగ్గర మెడికిట్ అయితే ఉంది, కానీ కాయిన్స్ అయితే ఇప్పుడైతే వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఇక వెళ్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా గిల్డ్ ఐడి చూసుకోండి. ఇదే నా గిల్డ్ ప్రొఫైల్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా గిల్డ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనబడుతున్నారు కదా, వీడియో నా ఎల్డర్. నేను టీమ్ లీడర్, యాక్టింగ్ గిల్డ్ లీడర్ నేను అయితే తలదూర్చాం. ఎవరైతే ఇప్పుడు అక్కడ కనబడ్డాడు కదా, వాడిని అయితే ఓన్లీ 1 ట్యాప్స్ కొడతారో 1 ట్యాప్ గన్స్ మాత్రం మిస్ చేయాలి. వాడిని ఎవరైతే కొడతాడో వాడు మాత్రం గిల్డ్కి అలో ఉంటాడనమాట. మీరు రిక్వెస్ట్ పెట్టండి, నేనైతే ఆడిపిస్తాను వాళ్ళతో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, వాళ్ళ యూఐడి అంతా.
నేనైతే 1v1 అయితే పెడతాను. గెలిస్తే ఒకవేళ వాడితో నేనైతే గిల్లుకైతే జాయిన్ చేసుకుంటాను అన్నమాట, లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటైతే వేసాను, వాడైతే మళ్ళీ జోన్కి వెళ్ళి రివైవ్ ఇచ్చాడు అనమాట. ఎస్బీఏ లూస్ ఇక్కడ వాడు కూడా ఉన్నాడు. ఓకే డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఎక్సమెట్ అయితే కొట్టేశాడు మనల్ని. మనం ఏం చేయలేం, ఎక్సమెట్తో ఈజీగా కొట్టేయచ్చు కాబట్టి కొట్టేశాడు వాడు. లాంగ్లో ఉన్నాడు కదా అందుకని ఏం చేయలేం. నేనేమేమో అనుకుంటాం. ఇక్కడ వీడైతే ఉన్నాడు, ఎస్బీఏ లూస్ అయిపోతాడు పోయాడు. మన దగ్గర మెడికిట్లు లేవంట. ఓకే వీడైతే ఐఎన్డి వెరైటీ అయితే ఉన్నాడనమాట. వీడు ఏం చేస్తాడో చూద్దాం. ఎక్కడ పైన ఉన్నాడు. స్కేలర్ వేసాడు, పైన ఉన్నాడు. అయితే బ్రేక్ అయిపోయింది పైన. ఓకే పైన ఉన్నాడు. వీడైతే స్కోప్ వేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే నాకు చేసాడు, వెరీ గుడ్ నాకు చేసాడు. ఓకే ఇక వీడు ఏం చేస్తాడో చూడాలి. ఓ ఐఎన్డి విరాట్ కూడా అయిపోయినాడు ఫ్రెండ్స్, పడిపోయాడు. ఇంకా వీడైతే ఏదో చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే వచ్చాం బ్యాక్. ఇంకా డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీక్కి ఒక 4 వీడియోస్ అన్నా కన్ఫర్మ్ పెడతాను. ఓకే కానీ మీరైతే నాకు సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే చాలా కష్టాల్లో అయితే ఉన్నాం, అందుకు సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేను. ఓకే అర్థమైంది కదా, కింగ్ ఆఫ్ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ కాదు, టీపీ గేమింగ్ ఎఫ్ఎఫ్ ఇక్కడ నుంచి. ఓకే వీడైతే ఒక నాకైతే చేశాడు అనమాట. వీడైతే ర్యాండమ్ గడు, వీని మీద ఆధారపడింది. అలైవ్ అయితే ఇంకా 10 ఉంది. ఏం చేస్తారేమో చూడాలి. బూయా వస్తుందా రాదా? నాకైతే రాదనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఎందుకులే వద్దు, మీకు అదేలా అనిపించచ్చు. ఓకే వీళ్ళు ట్రక్ ఎత్తుకో ట్రక్ అయితే తీసాడనమాట వీడు. పడ్డాడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.